ఆచార్య సశిష్యం ఉడైవర్లి మాంబది శ్రీమద్ వెంకటనందార్య శిష్యం సత్యస్య సేవతిం శ్రీలక్ష్మణార్యవిదుం సంశ్రయే దేవి దేవతయే ఓమస్మద్గురుభ్యో నమః విశ్వజనానుమోదనం సర్వార్గదం శ్రీ శటగోపవాన్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువళిదినాడి ఎన్నం தென்குருகோர் என்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினைய எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருகோர் பேணும் இனத்தாரை அல்லாதிக எஞ்சேன் தனத்தாலும் ஏதும் உதவில்லேன் என் கை சடுகோப்பன் பாதங்கள் யாம் உடைய பத்து வேந்த பெருங்கீர்த்தி ராமானுசமனுதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சேரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திழன் சோலை மதுகரங்கள் வன்புகழ் மேலாண்டு தமிழ் மறைகள் ஆயிரம் என்று முதல் தாய் சடுகோபன் மயம் வாழ்வதத்தை வளர்த்தை தத்தாய் ராமானுசம் மிக்கவரே நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியிலும் ஒழுவனையும் வாழ்வனையும் ஓதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜெயர திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத்குருப்யோ జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మన శ్రేయపతి చేత అద్భుతమైనటువంటి కటాక్షాన్ని పొందినటువంటి మయర్వరమదినలం వరుడినం యవనమని భక్తిగా మార్చబడిన జ్ఞానాన్ని అందించినటువంటి పరమాత్మ ఆయన చేత కటాక్షింపబడినటువంటి వారు ప్రపన్న జనకూటస్థులైనటువంటి నమ్మాళ్వారు. వారి శిష్యులేమో మధుర కవులు. మధుర కవులు ముందే పుట్టారు, తర్వాత నమ్మాళ్వార్లు అవతరించారు. పూరేశులు ముందుగా వచ్చి తర్వాత భగవద్ రామానుజులు వచ్చినట్లు గురు పరంపరలో చెప్పినట్లుగా మధుర కవులు, ఆ మధుర కవులు అవతరించినటువంటి అద్భుతమైనటువంటి దివ్య దేశంగా ఇవాళ మనం తిరుక్కోడూరు అనేటువంటి దివ్య దేశాన్ని గురించి చెప్పుకోబోతున్నాం, చదువుకోబోతున్నాం. దాని గురించి మనకు తెలిసినటువంటి కొద్ది జ్ఞానాన్ని అందరం పంచుకుందాము అని. ప్రతి మనిషి బ్రతకాలి అంటే 3 చాలా అవసరం అంటున్నారు. ఏమిటంటే సోరు, నీరు, వెట్రి. సోరు అంటే ఉన్నం సోరు, తినేటువంటి అన్నం. మరి నీరు అంటే పరుగు నీరు, తాగేటువంటి నీళ్ళు. ఇంకా వెట్రి తాంబూలం అంటే తిన్నం వెట్రిలయ్యం, నమిలేటువంటి అంటే ధారక పోషక భోగ్యాలు. భోగ్యాలు లేకపోయినా బతకగలం, కానీ మొదటి 2 లేకపోతే బ్రతకలేం. అన్నం కంటే కూడా ముందు నీరు ముఖ్యం. ఆ నీరు, ఆ నీటితో పాటు పంపే ఆహారం, ఈ 2 అయిన తర్వాత ఆనందానుభవాన్ని పొందేటువంటి ఒక చక్కటి తాంబూలం. వీటన్నిటి గురించి ఈ పాసురంలో నమ్మాళ్వార్లకి ధారక పోషకాలైనటువంటి అన్నం, నీరు, భోగ్యమైనటువంటి తాంబూలము, ఎల్లాం కన్నం, అన్నీ కృష్ణుడే. నాకు ధారకము నువ్వే, నాకు పోషకము నువ్వే, నాకు భోగ్యము నువ్వే అనేటువంటి చెప్పేటివి అద్భుతమైనటువంటి దశకము ఉండం సోరం. పెద్దలందరూ కూడా మనకు ఉపన్యాసాల్లో దీన్ని చక్కగా వివరించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే అందులో చాలా తీసి ఎత్తి పెట్టి చెప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి దశకము అని అర్థం అన్నమాట. శైలి కూడా చాలా బాగా నడుస్తుంది. ఉన్నం సోరం పరువు నీర్ తిన్నం వెట్టిలయ్యం எல்லாம் கண்ணன் எம் பெருமானே என்றே கண்கண்ணீர் மல்கி மண்ணினுள்ளவன் சேர வளமிக்காவன் ஓர் வினவே எண்ணம் என்னிடமான் புகும் ஓர் திருக்கோளூரே.
తిరుక్కోడూరు అనేటువంటి దివ్య దేశం యొక్క నామాన్ని ఈ దశకంలో ఆ వైభవాన్ని మనకి అందిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళకి ఈయన 11వ పాసురంలో పేరు కూడా సూచించారు. వైత్తమానిదియా మధుసూదనయ్యే అలట్రే. వైత్తమానిది అనేటువంటి అందమైనటువంటి పేరండి. ఇక్కడ ఈ తిరుక్కోడూరు యొక్క వైభవాన్ని ముందు మనం 2 మాటలు చెప్పుకొని ఆ తర్వాత మన పాఠంలోకి ప్రవేశిద్దాం. తిరుక్కోయిలూరు అంటారు, తిరుక్కోయిలూరు అంటారు, తిరుక్కోళూరు అంటారు. అది అనడంలో రకరకాలుగా మారిపోయినటువంటి వ్యవస్థ. దీనికి గోపాల నగరం అనేటువంటి ఒక అందమైనటువంటి పేరు కూడా ఉందన్నమాట. ఎందుకంటే గోపాల నగరం అని అన్నారు అంటే ఇక్కడ మనకి కన్నన్ ప్రధానంగా సాగినటువంటి ఊళ్ళు ఒక 5 ఊళ్ళు ఉన్నాయండి. అది కృష్ణ పంచకము అంటారు దాన్ని. అంటే 5 దివ్య దేశాలలో కృష్ణుడి గురించినటువంటి వర్ణన ఎక్కువగా ఉంటుంది. అవి కృష్ణారణ్య క్షేత్రములు, పంచ కృష్ణారణ్య క్షేత్రములు అంటారు. దివ్య దేశాలన్నీ దర్శించే వాళ్ళకి ఏమండి ఇప్పుడు మనం పంచ కృష్ణారణ్య క్షేత్రాలని దర్శిద్దాము అంటారు. అంటే 5 చోట్ల గోపాల నాయకుడిగా శ్రీకృష్ణుడిగా వెలిసినటువంటి స్వామి. ఆ 5లో ఇవాళ మనం చెప్పుకునేటువంటి తిరుక్కోవలూరు ఒకటి. మిగిలిన 4 కూడా ఉన్నాయనుకోండి. తిరుక్కన్నన్ గుడి అని ఒకటి వస్తుంది, తర్వాత అది కూడా కపిస్థలము అని ఒకటి వస్తుంది. రెండవది తిరుక్కన్నపురం నాన్ కండపిన్ అని చదువుతున్నాం కదా, అది ఒకటి వస్తుంది. 3 తిరుక్కన్నమంగై అని ఒకటి వస్తుంది. 4 తిరుక్కోవలూరు, ఇది 5వది. 5 పంచకృష్ణ క్షేత్రాలు. ఒకటి తిరుక్కోవలూరు, రెండోది తిరుక్కన్నన్ గుడి, 3వది కపిస్థలం, 4వది తిరుక్కన్నపురం, 5వది తిరుక్కన్నమంగై. ఈ క్షేత్రాల వైభవాలు మనకి బ్రహ్మాండ పురాణంలోను పద్మ పురాణంలోనూ కూడా అద్భుతంగా కనిపిస్తాయి. ఇక్కడ ఆలయం నిర్వహణ అంతా కూడా ఎంబెరుమానార్ జీయర్ స్వామి మఠం వాళ్ళ కింద ఉందన్నమాట. వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు అనేటువంటిది అద్భుతమైనటువంటి మాట. మనం మామూలుగా చెప్పుకోవాలంటే గోపాల నగరం అని అనొచ్చు, ఎందుకంటే కృష్ణుడికి సంబంధించింది కాబట్టి. కానీ గోపాల నగరం అంటే చాలా చోట్ల మనకి గోపాలనామం వస్తుంది. కానీ తిరుక్కోవలూరు అనగానే అటు ఆళ్వార్లతోటి కూడా జోడించిన వైభవం మనకి కనిపిస్తుంది. కాబట్టి తిరుక్కోవలూరు అనేటువంటిదే అందమైనటువంటి నామంగా మనం తీసుకుందాం కాసేపు. ఈ ఊరి యొక్క వైభవం చెప్పాలి అంటే అసలు దివ్య ప్రబంధం అనేటువంటిది పుట్టిన ఊరిది. ఎలాగండి అలాగా అంటే ముదలాళ్వార్లని చెప్పేటువంటి పొయ్యిగ, పూదత్త, పేయాళ్వార్లు వీళ్ళ ముగ్గురిని కలిసి ఫస్ట్ వచ్చిన ముగ్గురు కాబట్టి ముదల్ ఆళ్వార్, ది ఫస్ట్ 3 ముదల్ ఆళ్వార్ అని వీళ్ళని అంటారనమాట. వీళ్ళ ముగ్గురు కలిసి అద్భుతంగా దివ్య ప్రబంధాన్ని గానం చేసినటువంటి దివ్య క్షేత్రంగా ఈ తిరుక్కోవలూరుని మనం, ఎందుకంటే ఇక్కడికి ఒక రోజు చాలా వాన పడుతూ ఉంటే మనకి తెలిసినటువంటి కదే బాగా. ఆ వానలో ఒక్కొక్కళ్ళు ఆ క్షేత్రానికి ఈ ముగ్గురు ముదలాళ్వార్లు చేరుకున్నారు అనేటువంటి ఒక కథను మనం వింటాం. ఒక అర్ధరాత్రి సమయం, ఒక తుఫాను వచ్చేటువంటి సమయం, ఒక బాటసారి అందులో నుంచి బయలుదేరి గబగబా ఎక్కడైనా తలదాచుకుందామా అనుకుని ఈ తిరుక్కోవలూరులో ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న గది, వసారా, మండువా వసారా లాగా ఉన్నటువంటి ప్రాంతం, అక్కడికి గబగబా వస్తే ఏమండి ఇక్కడ నేను కాస్త తలదాచుకోవచ్చా అని అడిగాడు. అయ్యో దానికేమండి ఇంత వర్షంగా ఉంటే రండి రండి అని ఆయనకి స్థలం ఇచ్చారు. సరే ఆయన కాసేపు అలా విశ్రమిద్దాము అనుకున్నారు, పడుకోబోతున్నారు. ఇంతలో ఇంకో బాటసారి వచ్చారు. ఏమండి కొంచెం నేను రావచ్చా లోపలికి, తలదాచుకోవచ్చా? ఒక్కళ్ళు పడుకుండే చోట
ఇద్దరం కూర్చోవచ్చు కదా, రండి రండి అని ఆయన లేచి కూర్చుని ఈయనకు కూడా కూర్చోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఇంకా ఇంతలో మూడో ఆయన వచ్చేసారు. వచ్చేటప్పటికి అలాగే రండి మీరు కూడా, ఇద్దరం కూర్చునే చోట ముగ్గురం నిలబడవచ్చు కదా అని వచ్చినటువంటి వాళ్ళు. ఈ వచ్చిన ముగ్గురు ఎవరన్నమాట? మొట్టమొదటి వచ్చిన ఆయన కంచి నుంచి వచ్చినటువంటి పొయ్యిగై ఆళ్వారు, రెండో ఆయన మహాబలిపురం నుంచి వచ్చినటువంటి పూదత్తాళ్వార్, మూడో ఆయన మైలాపూర్ నుంచి వచ్చినటువంటి పేయాళ్వార్. ఇలా ముగ్గురు ఒక చోట చేరేటప్పటికి ఇలాంటి అవతార పురుషులు భాగవతోత్తములు ఒక చోట చేరారే, నేను వెళ్ళొద్దా అని చెప్పి పెరుమాళ్ళు వచ్చి వాళ్ళ మధ్యలో ఇరుక్కు కూర్చున్నట్టు. కొన్ని ఒక్కైనా రావచ్చా? అమ్మతోటి అనంతగరుడ విశ్వక్సేనాదులతోటి వచ్చి వాళ్ళ మధ్యలో ఇరుక్కున్నట్టు. ఇరుక్కునేటప్పటికి ఏంటి తోసేస్తారు అనిపిస్తుంది. అలా అవతల వాళ్ళని నిందించే స్వభావం లేదు. ఏమిటి కారణము అని అంటే, అప్పుడు వాళ్ళకి ఆ చీకటిలో ఒక అద్భుతమైనటువంటి పెరుమాళ్ళ దర్శనము కలిగింది అని. అప్పుడే ఆయన మనం ఆరాధన చేయడంలో చదువుకునేటువంటి వైయంతగళియా వార్ కడలే 50 పాసురాలు ఉన్నాయి చూడండి, అద్భుతమైనటువంటి పాసురాలు అన్నమాట. ఒక భూమిని అంతటిని కూడా ప్రమదిగా చేసి, అందులో కడలినంతటిని సముద్రం అంతటిని నెయ్యగా చేసి, 1000 కదిలోని విళక్కాగా సూర్యున్నే దీపంగా వెలిగించి చక్కగా మంగళాశాసనము చేశారు. అంటే ముగ్గురు మొదలాళ్వార్లు మంగళాశాసనము చేసినటువంటి అద్భుత దివ్య క్షేత్రము. వెంటనే పూదత్తాళ్వార్లు, మీరు కనపడేవన్నీ మీరు తీసేసుకున్నారు, కనపడిన వాటితో నేను మంగళాశాసనం చేస్తారని అంబే తరలియా. బాగుంటాయి పాసురాలు అవన్నీ, ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు. ప్రేమనే ప్రమదిగా చేశారు. ఈ మూడు కనపడినవి. ఆర్వమే నయ్యాగా, మనసులో ఉన్నటువంటి భక్తి భావాన్ని అందులో నెయ్యిలాగా పోతుంది. మనస్సు అనేటువంటి జ్ఞాన జ్యోతిని చక్కగా వెలిగించారు. అంటే నా జీవితమే ఒక ప్రమద తండ్రి, నీకు నా ఆవేదనే నీ యొక్క నెయ్యి తండ్రి, నా ఆనందాన్ని కోరేటువంటి మనస్సే ఒక వత్తి నాయన, జ్ఞానమే జ్యోతి అని ఆయన వెలిగించారు అని దానికి విశేషార్థాలని చెప్తారనుకోండి. ఇలాగ దివ్యమైనటువంటి జ్యోతితోటి మంగళాశాసనం చేసేటప్పటికి చీకట్లన్నీ ఎక్కడ పోయాయి. అటు పెయ్యాళ్వార్లకి దర్శనమైంది, ఇటు పూదత్తాళ్వార్లకి దర్శనమైంది, అటు పొయ్యిగయ్యాళ్వార్లకి దర్శనమైంది. ఆ ఆనందంతో ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఆనంద ప్రవాహం బయటకి చిమ్మేటప్పటికి చాలా చక్కగా 100 పాసురాలు. వాటికి మళ్ళీ పేర్లు లేవు, మొదటగా చెప్పారు కాబట్టి మొదల్ తెరు అందాది. అందాది అంటే దేనితో పూర్తవుతుందో అంతమవుతుందో దానితో ఆది, తర్వాత పాసురం మొదలవుతుంది. అవి మొదల్ తెరు అందాది, ది ఫస్ట్ 100 అని పేరు దానికి, అంతే పొయ్యిగయ్యాళ్వార్లు చెప్పినటువంటిది. అలాగే 2ఆం తిరువందాది, 3ఆం తిరువందాది, ముగ్గురు 300 పాసురాలు పెరుమాళ్ళకి అక్కడ అందించారు. వీటిని ఇయర్ప అనేటువంటి దాంట్లో భాగంగా చేశారు. అంటే ద్రవిడ వాంగ్మయ ఉత్పత్తికి పుట్టినటువంటి చోటు, పెరుమాళ్ళు పుట్టిన చోటు కంటే కూడా వారిని స్థుతించేటువంటి ద్రవిడ పాసుర సంపుటికి ప్రథమ ఆధారమైనటువంటి చోటు కాబట్టి దీన్ని వేదాంత జ్యోతి ప్రకాశించిన చోటు అని వేదాంత దేశకులు చాలా అందంగా అన్నారు. జ్యోతి ప్రకాశన స్థలం అని పేరు దానికి. అంటే మొట్టమొదటిసారిగా ఈ దివ్య ప్రబంధం ఆవిర్భవించినటువంటి పవిత్ర క్షేత్రము అని. అక్కడ ఆళ్వార్లు తిరుమాళ్ అంటే తిరుమాల్, లక్ష్మితో కూడినటువంటి చాలా వ్యామోహనశీలి అయినటువంటి పెరుమాళ్ళని, ఇలాగా పెరుమాళ్ళు మొదలాళ్వార్లు వారి యొక్క కలయిక జరిగినటువంటి అద్భుత దివ్య క్షేత్రంగా ఈ తిరుక్కోవడూరిని మనం చెప్పుకోవాలి అన్నమాట. కానీ ఇక్కడ శైవులకి కూడా ఇలాంటి అనుభవాలు కలిగిన ఆనందాలు, వాళ్ళకి కూడా అక్కడ అంధకాసురుడనే రాక్షసుడు ఉంటే శంకరుడు అక్కడే చంపాడు అని చెప్పి
వాళ్ళు కూడా అక్కడున్న క్షేత్రాన్ని, అక్కడున్న పెరుమాళ్ళని కూడా, అక్కడ అప్పల్ సంబంధర్ అని ఇద్దరు శివభక్తులు వచ్చి అక్కడ పెరుమాళ్ళను పూజించారు అనేటువంటి విషయం కూడా ఉంది. తర్వాత మనకు అవ్వయ్యారు అని చెప్పుకుంటాం కదండి, ప్రముఖ తమిళ రచయిత్రి, ఆవిడ అవతరించినటువంటిది కూడా ఈ క్షేత్రంకి వచ్చిన ఆవిడ అని చెప్తారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా పెరుమాళ్ళు ఎలా ఉంటారండి, వామనావతార రూపం మామూలుగా అన్ని చోట్ల కుడికాలు పైకి చాపి ఉంటుంది, కానీ ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే ఎడమ కాలు చాపి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కుడికాలుని పైకి చాపినటువంటి స్వామి యొక్క దర్శనము. ఆయన అలా వచ్చాడు అని మృకండమని మహర్షికి తెలియదుట. తెలియక, అయ్యో నేను నిన్న మిస్ అయిపోయానయ్యా, నా కోసం ఒక్కసారి ఆ రూపాన్ని మళ్ళీ చూపించకూడదా అన్నట్టండి. అంటే మృకండ ఆశ్రమంలోకి వెళ్ళి భార్యతో కూడా వెళ్ళి ఆతిథ్యం ఇమ్మని అడిగట్టండి. ఆహా, నా అదృష్టం అని చెప్పి ఏమీ లేకపోతే మహాలక్ష్మిని ప్రార్థించి ఆ దంపతులకి చక్కగా విందు చేశాటండి. వారు మాయమైపోయి లక్ష్మీనారాయణులుగా కనిపించారు. అప్పుడు మృకండ మహర్షి, స్వామి, నువ్వు వెద్దినటువంటి వామనావతారాన్ని నేను దర్శించలేకపోయాను, నా కోసం ఇక్కడ అలా నిలవవా అని అడిగట్టండి. అంత భక్త పారవస్యం ఏమిటోనండి, ఎలా లొంగుబాటు అయి ఉంటాడో. మనం పిలిస్తే వస్తున్నాడా? ఎందువల్లంటే మన భక్తిలో చాలా తక్కువతనం ఉంది, మనకు అలా కనపడ్డు. మృకండి మహర్షి ప్రార్థించేటప్పటికి వామనమూర్తిగా దర్శనమిచ్చినటువంటి దివ్యస్థలంగా ఈ తిరుక్కోవలూరిని మనకి చెప్తాము అన్నమాట. ఇక్కడ రాక్షసులందరూ కూడా మునులను బాధిస్తూ ఉంటే విష్ణు అని ప్రార్థిస్తే విష్ణువు వాళ్ళని పంపించేసి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని సంకల్పించి, అక్కడ ఆయన వచ్చేటప్పటికి ఒక గుర్రం కూడా రెడీగా ఉందిట, కువలయం అని. దాన్ని అధిరోహించి ఆ రాక్షసుని చంపినటువంటి దివ్యస్థలము అని కూడా చెప్తారంటే రాక్షస నాశనము కూడా జరిగినటువంటిది. ఇక్కడ ఈ కుశధ్వజుడు అనేటువంటి ఆయన భగవాన్ని దర్శించి మోక్షం పొందిన ఊరుగా కూడా దీన్ని చెప్తారు. బ్రహ్మ త్రివిక్రముడుగా అయినప్పుడు ఆయన పాదాన్ని కడిగినటువంటి సమయంలో కొన్ని బిందువులు ఈ ఊరిలో పడి ఇక్కడ చక్ర తీర్థం ఏర్పడింది అని ఆ తీర్థానికి కూడా అంత పవిత్రతని పుష్కరిణికి చెప్తారనమాట. ఇంద్రుడు ఈ చక్ర తీర్థంలో స్నానం చేసి తన పాపాలన్నీ పోగొట్టుకున్నాడు అనే విషయాన్ని కూడా చెప్తారు. ఇంకా కొన్ని తీర్థాలు ఉన్నాయి, శంకు తీర్థం, పిండస్థాన తీర్థం, గరుడమోచన తీర్థం, ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి అనుకోండి. అవన్నీ కూడా కాదు, ముందుగా ఉన్నటువంటిది ఈ తీర్థానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు అన్నమాట. ఎక్కడెక్కడ వాళ్ళు పాపాలు పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి మురుకండు తీర్థం కూడా ఉంది. ఎందువల్లంటే ఆ మహర్షి ప్రార్థిస్తే స్వామి వచ్చి అవతరించాడు కాబట్టి ఆయన పేరు కూడా ఒక తీర్థం ఉంది అక్కడ. అందులో స్నానం చేసినా కూడా మన పాపాలన్నీ పోతాయి అని. ఇక్కడికి చాలా దగ్గరగా, తిరుక్కోవలూరికి బాగా దగ్గరగా శ్రీముష్ణం అనే దివ్య దేశం ఉంది. శ్రీముష్ణం మీలో చాలా మంది వెళ్ళి చూసే ఉంటారు, ఊరికే అన్ని తలుచుకుంటున్నాం కాబట్టి చెప్పుకుంటున్నాం అన్నమాట. తిరుక్కోవలూరికి వచ్చిన వాళ్ళందరూ శ్రీముష్ణానికి కూడా వెళతారు. అక్కడ ఏంటండి, హిరణ్యాక్షుడు భూదేవిని నిర్బంధించాడు కదా, అప్పుడు వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని చంపి భూదేవిని కాపాడినటువంటి వరాహ క్షేత్రం శ్రీముష్ణం అనేటువంటిది వరాహ క్షేత్రంగా చెప్తారు అన్నమాట. అక్కడ అంబుజవల్లి తాయారుతోటి యజ్ఞవరాహ స్వామి ఉన్నాడు అనేటువంటిది ఆ క్షేత్ర వైభవంగా అక్కడ మనకి చెప్తారు. ఈ ఊరికి ఎన్ని విధాలుగానో ప్రసిద్ధి. ఒకటి, రాక్షస సంహారం జరిగిన ఊరు, అంధకాసురుణ్ణి నశింప చేసినటువంటి ఊరు అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత వేదాంత దేశికులు దేహళీ స్తోత్రం అనేటువంటి దాన్ని ఈ ఊరిలోనే అనుగ్రహించారండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. వేదాంత దేశికులు దేహలీశ స్తోత్రము అనేటువంటి దాన్ని
ఈ తిరుక్కోవలూరులోనే మనకి అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంకా విశేషం ఏంటంటే, మీకు నేను రక్షగా ఉంటాను అని దుర్గాదేవి ఈ ఊరికి పరిగెత్తుకుని వచ్చిందిటండి. అందువల్ల దుర్గామాతను కూడా అక్కడ పూజించి పెరుమాళ్లకు ఆరగింపు చేసిన ప్రసాదాన్ని నిత్యం ఆవిడకు కూడా సమర్పించడము అనేటువంటి ఒక సంప్రదాయం కూడా ఉంది అన్నమాట. కాంచీపురంలో మనకి పాండవ దూతగా ఉన్నాడు, ఉలగళంద పెరుమాళ్ళుగా ఉన్నాడు. ఈ అర్చామూర్తుల్లాగే ఈ ఊళ్ళో కూడా పెద్ద చక్కటి అందమైనటువంటి, అంత పెద్దవి కాకపోయినా కొంచెం పెద్దదైనటువంటి మూర్తి తిరుక్కోవలూరులో వామన మూర్తి. చాలా అద్భుతమైనటువంటి ఇలాంటి వాటికి చెప్పుకున్నాం కదా, కుడి పాదం కిందకు ఉంటుంది, ఎడం పాదం పైకి ఉంటుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఎడం పాదంతో కొలిచి కుడి పాదాన్ని క్రిందకి పెట్టినట్లుగా. ఎందుకు అంటే ఎవరు చెప్పలేరు. అలాగే శంఖ చక్రాలు కూడా అటండి అటు ఇటు ఉంటాయిట. ఎందుకు అంతగా కుడి చేతిలో కదా చక్రం ఉండాలి, ఎడం చేతిలో ఎందుకు ఉంది అంటే, బలిచక్రవర్తి దానం చేస్తున్నప్పుడు ఆహా ఇంత దానం వాడిగా వస్తున్నానండని గబగబా పట్టుకోవడంలో ఎడం చేత్తో చక్రం, కుడి చేత్తో శంఖం పట్టుకున్న మూర్తి. అందువల్ల జ్ఞానోపదేశానికి గుర్తుగా చేతిలో శంఖాన్ని పట్టుకుని బలిచక్రవర్తికి దానం చేశాడు కాబట్టి అలా వ్యత్యస్తంగా ఉంటుంది అని కూడా ఒక విశేషాన్ని చెప్తారు. చెప్పాం కదా, ఈయన్ని గోపాల స్వామి అని చెప్పి పిలవడం అనేటువంటిది కూడా ఉంది. మొదలాళ్వార్లకి ప్రత్యక్షమైనటువంటి పెరుమాళ్ళు ఇందాక చెప్పుకున్నాం. పంచారణ్యాలు అనేటువంటివి తిరుక్కన్నన్గుడి, కపిస్థలం, తిరుక్కన్నపురం, తిరుక్కన్నమంగై, తిరుక్కోవలూరు అనేటువంటి పంచకృష్ణారణ్య క్షేత్రాలుగా ఉన్నటువంటి ఊరు. ఇక్కడ పెరుమాళ్ళ సన్నిధిలో ప్రహ్లాదుడు, శుక్రాచార్యుడు వీళ్ళందరి విగ్రహాలు కూడా ఉంటాయి. దగ్గరగా వెళ్ళి సేవించుకుంటే అర్చకులు నడిస్తే అవన్నీ మనకి చక్కగా చూపిస్తారు అన్నమాట. తాయారు సన్నిధి ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. ఎందువల్ల అంటే అమ్మ యొక్క వైశిష్ట్యాన్ని చాటేటువంటిది. అక్కడ భాగవతోత్సవాలకి ఒకళ్ళకి కళలో కనిపించి పెరుమాళ్ళు తిరుక్కోవలూరును ఉద్ధరించు అంటే ఈ కోవెళ్ళనన్నిటినీ కూడా అప్పుడు కట్టారు అనేటువంటి ఒక చారిత్రకమైనటువంటి శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. జీయర్ స్వామి యొక్క ఎంబెరుమానారి యొక్క శాసనంగా ఆయన మఠానికి సంబంధించిన దివ్య క్షేత్రంగా, అంటే వాటి మీద జరిగేటువంటి ఉత్సవాలు అవన్నీ కూడా ఎంబెరుమానార్ ఆదేశంగా జరగడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయంగా చెప్తారు. తర్వాత ఇక్కడ చాలా శిలాశాసనాలు కూడా ఉన్నాయి. తిరుమంగయ్యాళ్వార్లు కూడా ఇక్కడ ఈ దివ్య దేశాన్ని గురించి చాలా చక్కగా వర్ణించారు. ఆయన పాసురాల్లో మనకి కనిపిస్తుంది. ఆయన పెరిగే తిరుమజలో ఒక దశకాన్ని తిరుక్కోవలూరు అనేటువంటి పెరుమాళ్ల విషయంగా అనుగ్రహించారు. అద్భుతమైనటువంటి దివ్య దేశము. ఇంకా విశేషం ఏంటంటే, ఈ 10లోనే ఆఖరి పాసురంలో చెప్తారు, ఇక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళు వైత్తమానిధి. వైత్తమానిధి అంటే వైత్తమానిధి, నిక్షేప విత్తన్ అని పేరు. అంటే నవనిధులు దాచుకున్న పెరుమాళ్ళు అని పేరు అనమాట. ఇక్కడ శయనమూర్తిగా కూడా ఉంటారు. మధుర కవులు దేవమద్దరియే అని అన్నట్లుగానే ఇక్కడ మొదలాళ్వార్లు చక్కగా ఈ ముగ్గురు పెరుమాళ్ళని కూడా కీర్తించినటువంటిది. నాదమునులకి విని నమ్మాళ్వార్లు నాదమునులకి అనుగ్రహించారు అనే మన గురు పరంపర సంప్రదాయం ఉందే, అలాగా తర్వాత మధుర కవులకి చెప్పారు. ఇలాగా మనకి దివ్య ప్రబంధాలన్నీ అందాయి. అందువల్ల దివ్య ప్రబంధానికి మూల పురుషులు నాదముని, వారి ద్వారా అంటే నమ్మాళ్వార్లు మధుర కవులు నాదమునులకి చెప్పడం ద్వారా మన సిద్ధాంతం ఇవాళ ఇంతకాలం నిలబడింది అనేటువంటి అద్భుత భావన కూడా ఉంది అన్నమాట. మనకి తులైవెల్లి మంగళంలో తోజిమారవస్థ, మాలుక్కు అనేటువంటి దాంట్లో తాయిమారవస్థ, ఇవన్నీ నమ్మాళ్వార్ల భావాలే. మధుర కవులే అన్ని అయి ఆయనకి ఉన్నం సోరు పరుగు నీరు అన్నీ నువ్వే అనేటువంటి ఒక అద్భుతమైన భావాన్ని కలిగించాయి.
ఇక్కడ వైత్తమానది క్షేత్రం అని ఎందుకు అన్నారు అంటే, ఏదో కొన్ని చారిత్రకమైనటువంటి గాథలు చెప్తారు. ఒకటి రెండు. పార్వతీ శివులు ఆనంద పారవస్యంగా ఉన్న సమయంలో కుబేరుడు చూశాడు. ఆ కుబేరుడు ఒంటి కంటితో అలా చూసేటప్పటికి టక్కుమని పార్వతి చూసిందిట. చూసి, ఇలాంటి సమయంలో మమ్మల్ని అంత గమనించి నీకు దృష్టిని మా మీద వేస్తావా? నీ నవనిధులు పోతాయి, నీకు కన్ను కూడా పోతుంది, నీ మేని వికారంగా కూడా తయారవుతుంది, పొడలు పొడలుగా కూడా తయారవుతుంది అని చెప్పి పార్వతీదేవి శాపం ఇచ్చంట. మరి ఆ శాపం ఎలా పోతుంది నాకు అంటే, మిగిలినవన్నీ పోవుగానే నీకు కొన్ని నిధులు మాత్రం చేరతాయి. నువ్వు తిరుక్కోవలూరు వెళ్ళి అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి పెరుమాళ్ళను సేవించుకో అని చెప్పినట్లు కూడా చెప్తారండి. రెండవది, ఈ నవనిధులు ఆదిశేషుడికి ఇచ్చాట. ఆదిశేషుడు తన కింద పెట్టుకుని ఉన్నాడు శయన భంగిమలో, అందుకని వైత మా నిధి అంటారటండి. నిధులన్నీ దగ్గర పెట్టుకుని ఉన్నటువంటి వాడా. పార్వతీదేవి శాప విమోచనంలో నవనిధులు కావాలంటే వైత్తమా నిధిని సేవించమంది కదండి. అక్కడ అన్ని నిధులు నేను ఒకేసారి ఇవ్వలేను, అప్పుడప్పుడు నేను కొన్ని కొన్ని నిధులు ఇస్తూ ఉంటానని పెరుమాళ్ళు కుబేరుణ్ణి అనుగ్రహించారు అనేటువంటి కథని కూడా మనకి చెప్తారు. ఇంకోటి ఏం చెప్తారంటే, ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నవనిధులే కాదు, అసలు నిధి అంటే ఏంటండి, పెరుమాళ్ళ యొక్క తిరువడి తామరలే మనకి నిజమైనటువంటి నిధి. మరి ఇక్కడ ఏదండి నిధి? ఆచార ప్రభవో ధర్మ. ఆచార ప్రభవం ధర్మం. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నేను వస్తాను అని చెప్పినట్లుగా తిరుక్కోవలూరులో పెరుమాళ్ళు వచ్చి అవతరించారు. కాబట్టి ధర్మదేవత వైత్తమానిధిని ఆశ్రయించి ఉంటే ధర్మ సంస్థాపనతో ఆ పెరుమాళ్ళు అక్కడ శయనించి తనని ఆశ్రయించిన వాళ్ళకి నిధులు కటాక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా ఒకటి చెప్తారు అన్నమాట. ఒకసారి వ్యాస మహర్షి చెప్పినటువంటి ప్రకారం ధర్మగుప్తన్ అనేటువంటి ఆయన అన్ని దాన ధర్మాలు చేసేసి నయా పైస కూడా లేకుండా వస్తే వారి హితాన్ని కోరేటువంటి భరద్వాజ మహర్షి వైత్తమానిధిని నువ్వు ప్రార్థించు, ఆ శ్రీకర విమానం కింద దాచినటువంటి సొమ్ములున్నాయి, అసలు ఇవన్నీ కాదు ఆయన పాదాలే మనకి నిధి, దానిని గ్రహిస్తే ఇదిగో నమ్మాళ్ళవార్లు చెప్పినట్లుగా ఈయన వైత్తమానిధి, నమ్మాళ్ళవార్లకి ఈ నిధులు ఏమక్కర్లేదు కదండి, ఆయన పాదాలే ఆయనకి దాచి ఉంచినటువంటి నిధి అనేటువంటి దాన్ని చెప్తారు. ఆచార్య హృదయకారులైతే ఆ పత్సకత్వం తిరుక్కోడూరికి పరాంకుశ నాయకి వెళ్ళినప్పుడు ఆభాస బంధుత్వాలన్నీ కూడా వదిలిపెట్టేసి నిజమైన ప్రాప్త బంధువైన భగవంతుణ్ణి చేరింది అని ఈ దశకానికి చక్కటి వ్యాఖ్యానాన్ని ఆచార్య హృదయకారులు వైత్తమానిధిని సేవించండి. ఎందుకంటే ఉన్నం సోర్ పరుగునీరు తిన్నం వెత్తులయ్యం, ఈ మూడు కూడా ఎల్లాం కన్నం. అంటే భగవద్గీతలో వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అన్నట్లుగా ధారకాలు, పోషకాలు, భోగ్యాలు అన్నీ కూడా ఆయనే. ఎలా ఎవరికండి? ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీత భరతర్షభ. వాడు నన్ను వదిలిపెట్టాడు. ఆర్తిగా ఉన్నవాడు జిజ్ఞాసువు, జ్ఞాని, వీళ్ళెవరూ నన్ను విడిచిపెట్టరు. అలాంటి వారిని నేను కూడా విడువను. ఇవాళ పరాంకుశ నాయకి నా దగ్గరికి వచ్చి అన్నీ నువ్వే అంటోంది. ఉన్నం సోర్ పరుగునీర్ తిన్నం వెత్తులయ్యం అన్నీ నువ్వే అంటోంది. కాబట్టి కృష్ణ తృష్ణాతత్వమైన నమ్మాళ్ళవార్లు ఆయన ఎవరి అంశండి? విశ్వక్సేనాంశగా వచ్చిన మహానుభావులు. మరి ఇక్కడున్న ఆదిశేషుడు ఎవరండి? నిర్నిద్ర తింత్రిణిగా వచ్చాడు ఆదిశేషుడు. మనం అక్కడికి వెడితే ఆ నమ్మాళ్ళవార్ల యొక్క వృక్షం ఉందే, అది ఆదిశేషుని అంశగా చూసుకుంటాం. గరుడు ఎవరండి? మధుర కవులు. ఈ 4 విషయాలని కూడా తిరుక్కోవలూరులో మనం పెరుమాళ్ళ పరంగా సమన్వయించుకోవాలి అనే అర్థాన్ని కూడా చెప్తారు. ఇంకా పరాంకుశ నాయకికి ఇప్పుడు ఈ 10లో సర్వం ఆయనే అయ్యారు. సర్వం అంటే అసలు నా బ్రతుకుకి ఆధారం నువ్వే. అది ఉన్నం సోరు, తినే అన్నం, పరుగు నీరు, తాగే నీరు,
తిన్నం వెత్తలయ్యం భోగానుభవంగా వేసుకునే తాంబూలం. ధారక పోషక భోగ్యాలన్నీ నువ్వే ఈ అని చెప్పి ఈ వచ్చినటువంటి తాయారు పరాంకుశ నాయకుని తోజిమార్ చాలా బాధపడింది కదండి. కిందటి తిరువాయుమజల్లో 6-5లోనూ అక్కడ కూడా అయ్యో ఇలా వెళుతోంది, మా అమ్మాయి వెళ్ళిపోతోంది అని చెప్పి అలా బాధపడుతూ ఆవిడ కూడా మోహంలో వెళ్ళిపోయింది. అయ్యో చెలి కూడా వెళ్ళిపోయిందే అని బెంగ పెట్టుకుంటూ తల్లికి కూడా నిద్ర వచ్చేసింది. ఆ సన్నివేశాన్ని ఎలా క్రియేట్ చేశారో చూడండి. బాధలో అందరికీ మోహం వచ్చేసింది, ఒళ్ళు తెలియకుండా పడుకుని ఉన్నారు. ఇది కదా మంచి సమయం అనుకుంది పరాంకుశ నాయకి. తక్కువని లేచి తిరుక్కోవళ్ళూరికి వెళ్ళిపోయింది. ఒక్క ఆవిడ వెళ్ళిపోయింది, తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎంత సహజంగానో ఉందనిపిస్తుందండి. ఇంట్లోంచి అలాగ వెళ్ళిపోయి తనకు కావలసిన వాడిని చేరడం అనేది ఇవాళ ఈ యుగంలో మనం ఎన్ని కుటుంబాల్లోనో చూస్తున్నాం. ఆళ్వారి నాయకి వీళ్ళందరికీ మార్గదర్శకురాలన్నమాట. ఇలా వెళ్ళిపోవచ్చు మీరు అని. అలాగట ఆవిడ లేచి చక్కగా వెళ్ళిపోయేటప్పటికి తర్వాత లేచి ఈవిడ గొల్లుమంటోంది తల్లి. అయ్యో ఒక్కత్తి వెళ్ళిపోయింది. దానికి అన్నీ పెరుమాళ్ళే. ఏమిటి అన్నీ పెరుమాళ్ళే? ఇప్పుడు పాసురం. ఉన్నం సోర్ పరుగునేర్ தென்னும் வெத்திலையும் எல்லாம் கண்ணன் எம்பெருமான் என்றே கண்கள் நேர் மல்கை மண்ணினுள்ளவன் சீர வளமிக்க அவன் ஊர் வினவி தின்னம் என் இளமான் புவும் போர் తిరుక్కోళూరే. ఈ తిరుక్కోళూరు యొక్క వైభవాన్ని ఏమని చెప్పమంటారండి? భక్తులైన వాళ్ళకి సర్వస్వము ఆ ఊరే. ఇక్కడ ప్రత్యేకంగా ఆళ్వారు నాయకుడికి అన్ని ఆయనే అని చెప్పడం ఈ శ్లోకంలో పరమార్థం. పుణ్యం సోర్ చాలా పెద్దలు చాలా ఉపన్యాసాల్లో ఆళ్వారు నాయకుడికి సర్వస్వం ఈవిడే అని రిఫర్ చేసేటువంటి అద్భుత పాసురం అండి. పుణ్యం సోరు తినే ప్రసాదం, పరగు నీరు తాగేటువంటి నీళ్ళు, తిన్నం వెత్తిలయ్యం నమలడం అంటే ఆస్వాదించడం. మనం తాంబూలం వేసుకున్నప్పుడు చూడండి, ఆ తాంబూలంలో ఏలకులు ఉంటాయి, లవంగాలు ఉంటాయి, దాచిన చెక్క ఉంటుంది, పచ్చ కర్పూరం ఉంటుంది, కుంకుమ పువ్వు ఉంటుంది, ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. వాటిని మనం నములుతున్నప్పుడు ఒక ఊట వస్తూ ఉంటే ఆస్వాదిస్తూ దాన్ని మింగుతాము. అందుకని ఆ పదం వేశారు. ఏమని? తిన్నం వెత్తెలయ్యం, ఆస్వాదించేటువంటి తాంబూలము ఎల్లాం ఎపెరుమాన్ కన్నన్, ఇవన్నీ కూడా నా తండ్రి కన్నయ్యే. ఆళ్వార్ నాయకుడికి ధారకంగాని పోషకంగాని భోగ్యంగాని అన్నీ కూడా కన్ననే. ఎండ్రే అలా చెప్పుతూ కண்கள் నీరు మళ్ళీ అనుకునేటప్పటికి కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు వస్తాయండి? ప్రతి మాటకి మనకి కళ్ళల్లోకి నీరు రావు. మనస్సు ఎప్పుడైతే దాని యందు లగ్నం అవుతుందో, ఆ దృశ్యం గుర్తుకు వస్తుందో, ఆనందమైన దుఃఖమైన అప్పుడే ఆ సిరలు పనిచేసి అందులోంచి నీళ్ళుకి కళ్ళల్లోంచి. అంటే మానసిక సహకారం లేదే దుఃఖం గాని ఆనందం గాని అనుభవించలేము. మళ్ళీ నిళ్ళదు సీరువళం మిక్కవన్, అది ఈ భూమిలో ఆ శ్రీయపతి యొక్క ఆయన యొక్క సంపత్తు చేత పూర్ణమైన ఊరు దివ్య దేశం. ఈ తిరుక్కోళూరు సామాన్యమైన దివ్య దేశం కాదండి. ఆయన యొక్క కళ్యాణ గుణాలనే సంపదతో నిండిపోయి ప్రకాశిస్తున్నటువంటి తిరుక్కోవళూరు. ఇది ఆ ఊరికి విశేషం, అక్కడున్న పెరుమాళ్ళకి విశేషం. ఎన్ని కళ్యాణ గుణాలు. అందుకని వినవి. ఏమండి తిరుక్కోవళూరికి దారిదేనా? తిరుక్కోవళూరికి దారిదేనా అని ఒక్కొక్కళ్ళని అడుగుతూ ఆ రోడ్లో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయింది జంట. ఎన్నిళమాన, మా చిన్నదండి, మా బంగారు తల్లండి, మా అందమైన అమ్మాయి అండి. భువంబోర్, ఆ ఊరికి వెళ్ళిపోయిందండి. ఏదండి అది?
తిరుక్కోడూరే తిరుక్కోవలూరే తిన్నం ఇది నిశ్చయం ఉన్నం కన్నన్ మణి తిన్నం అనే మొదలు పదాలు ఉన్నాయి కదండి. తిన్నం ఇది నిశ్చయం. నేను గ్యారంటీగా చెప్తున్నా, మా అమ్మాయి తిరుక్కోవలూరికే వెళ్ళిపోయి ఉంటుంది అనేటువంటి అద్భుత విషయాన్ని చెప్తున్నారు. దీన్ని మనం ఈడు వ్యాఖ్యానంతో చూద్దాం. ఎందుకంటే ఆ పెరుమాళ్ళ యందు ఉండేటువంటి భక్తిభావంతో సర్వస్వం నాకు పెరుమాళ్ళే అనేటువంటి భక్తిభావముతోటి ఆళ్వారు నాయకి అన్నీ ఆయనే అనేటువంటి దాన్ని అడుగడుగునా చెప్పుకుంటూ వెళ్ళేటువంటి భావాన్ని ఈ దశకంలో మనకి ఆవిష్కరించారు అనేది గుర్తు పెట్టుకోవాలి. 212వ పేజీ అండి, 7 వ్యాఖ్యానం. ముందు ప్రతిపదార్థం చెప్పుకున్నాం కదా. తిన్నం మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఉన్నం సోర్, తినే ప్రసాదం, పరుగు నీరు, తాగే నీరు, తర్వాత తిన్నం వెత్తిలయ్యం, నమిలే తాంబూలం, ఎల్లాం పెరుమాన్ కన్నన్. 2 పాదాలు చక్కగా అయిపోయాయి. అన్నీ కూడా నాకు భగవంతుడైనటువంటి సర్వేశ్వరుడే. ఇలా చెప్తుంటే ఆవిడ ఎలా ఉందో సెకండ్ హాఫ్ లో వర్ణన. కన్న నీరు మళ్ళీ కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది ఆనందంతో రావచ్చు, కొంచెం దూరంగా ఉన్నా నేను దుఃఖంతో కూడా వచ్చేటువంటి జలం అన్నమాట. మన్నెనుళ్ళదన్ సీర్ వళం మిక్కవన్ ఓర్. కళ్యాణ గుణాలు నిండుగా ఉన్నటువంటి స్వామి వేంచేసినటువంటి తిరుక్కోవలూరు. ఎక్కడండి అది? వినవి. ఎక్కడండి ఎటెళ్ళాలండి అని అడుగుతూ ఈవిడ తిరుక్కోవలూరికే వెళ్ళింది. భువం ప్రవేశించింది. తిన్నం ఇది నిశ్చయము. అంటే ఆయనే దారిక పోషక భోగ్యాలుగా ఉంచేటువంటి ఆళ్వారి నాయకి ఆ ఊరికి బయలుదేరి ఎలా వెళ్ళాలి అని అడుగుతూ మొత్తానికి ఎలాగైతే ఆ ఊరు వెళ్ళిపోయింది అనేటువంటి మాటని చెప్తున్నారు. దాన్నే ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో చెప్తారు. కేళి తిరువాయుమలే మోహిత్తు కిడెక్కర తన్మగళుடைய அவசாதத்தை கண்ண திருத்தாயாரானவள் அது போயித்து இது போயித்து என்ன அவன் திருநாமத்தை చెల్లి పూపెట్టు ఇవள் తానం మోహిస్తాள். చాలా అందంగా ఉంది. అయ్యో నా కుమార్తె అది పోగొట్టుకుంది, ఇది పోగొట్టుకుంది. అది కదా కింద తిరువాయి మధ్యలో మా యొక్క అలాంటి దాంట్లో మనం చెప్పుకున్నాం. అలా చెప్పుకున్నటువంటి ఆవిడ విలపించి మోహపడిపోయి ఆవిడ కూడా మోహపడుతుంది. ఇది మనకి నిద్రలో తెలుస్తుంది ఈ అనుభవం. మనం ఎవరైనా లేవరా అంటూ లేపుతాం అనుకోండి, వాళ్ళు ఎప్పటికీ లేవకపోతే వాళ్ళని లేపుతూ మనం కూడా కన్నట్టు మనకి ఈ అనుభవం వస్తుంది. నిద్ర బాగా వస్తుంది మనకి. అలాంటి వ్యామోహం పెరుమాళ్ళ యందు వచ్చింది ఈవిడికి అన్నమాట. తిరునామ ప్రసంగత్తాలే పెண்బళ్ళై ఉణరెందు పురపట్టు తిరుక్కోళూరే పోనాళ్. ఆవిడ తిరునామ ప్రసంగం వల్ల తల్లి 100 సార్లు చెప్పింది కదండి. అమ్మా ఈ నామం ఆ నామం అని మాట్లాడింది కదండి. అది విని ఉందేమో. నెమ్మదిగా ఆవిడికి మెడకు వచ్చింది, ఈవిడికి నిద్ర వచ్చింది. పిల్లల్ని నిద్రపోకూడదు, తల్లులు నిద్రపోతారు కదా లోకంలో, ఆ గుణం ఉంది కదా. అలా తల్లులు నిద్రపోయారు, పిల్లలు లేచిపోయారు. పరాంకుశ నాయకి నిద్ర లేచిపోయింది అన్నమాట. వెంటనే తిరుక్కోళూరు అనేటువంటి దివ్య దేశానికి బయలుదేరి వెళ్ళిపోయింది. తిరుత్తాయారం వాసనయ్యాలే ఉణరందు పడక్కై పార్తాళ్. వాసనయ్యాలే అంటే ఆవిడ్ని లేపాలి అనేటువంటి మోహభావముతోటి లేపి ఆవిడికి నిద్ర పట్టేసింది పాపం. ఒక్క క్షణం అలా మగతొచ్చిందమ్మ, ఇంతలో పారిపోయినట్టుగా. ఒక్క క్షణం నిద్రపోయానంతే, ఇంతలో వెళ్ళిపోయింది మా. வெறும் படுக்கையாய் கிடந்தது இனி வழியன் வயிற்றில் பிறப்பாலும் தன் பிரகிருத்தியாலும் இங்கு 2 நாள் தேக யாத்திரை இருந்தபடியாலும் இவள் తిరుక్కోళూరే పురపట్టు పోనాள் ఎన్నరిది இருக்கிறாள். ఏమండి మీకేం తెలుసు ఆవిడ తిరుక్కోవలూరే వెళ్ళి ఉంటుందని మీరు ఎందుకు అనుకోవాలి అంటే, నాకు తెలుసమ్మా. ఒకటి ఏంటంటే అమ్మాయి లేదు, రెండోది పక్క కేసు చూడగానే ఖాళీ పక్క కనిపించింది. ఏమై ఉంటుంది? ఇది నా కడుపున పుట్టిన బిడ్డ కదా,
నాలాగే పెరుమాళ్ళు అంటే వ్యామోహం ఎక్కువ. అంటే తాయిమారవస్థలో కూడా నమ్మాళ్ళ వారే కదండి. ఆయన కడుపున పుట్టిన బిడ్డంటే ఆయన భావనే కదండి నాయిక. అందువల్ల తప్పకుండా ఇందులోనూ ఇక్కడ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని నేను చూస్తే చాలా దూరం ప్రయాణం చేసే ఓపికగా లేదు. దగ్గరగా ఏ ఊరుంటే అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటోంది. ఇక్కడికి దగ్గరగా తిరుక్కోవలూరే ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళి ఉంటుంది. స్వామికి దూరమై ఉండగలిగిన స్థితిలో లేదు కాబట్టి తిరుక్కోవలూరే వెళ్ళి ఉంటుంది. ఇంతకుముందు ఏం చెప్పింది తల్లి? వలయాదిగడల్లా మిజందాళ విలవల్. అయ్యో మా అమ్మాయి గాజులు పోయాయి, జారిపోయాయి. అయ్యో మా అమ్మాయి జ్ఞానం జారిపోయింది. అయ్యో మా అమ్మాయి కాంతి పోయింది. అమ్మాయి ఉంది, ఇవన్నీ పోయాయి. ఇంతవరకు తన్నైన మక్కి లెక్క వెళ్ళ విరేయన్నిరుందాన్ తిరువాయ్మొழிల్. ఏవి పోయినా అమ్మాయి అయినా కళ్ళకి కనపడుతూ ఉంది. కిందటి తిరువాయ్మొഴി వరకు ఈ తిరువాయ్మొഴി ఇవాళ తల్లయ్యం మిళందం దోమెన్రు కోప్పడిదిరా. అసలు అమ్మాయే ఎగిరిపోయిందండి. చాలా సరదాగా ఈ చెప్పే పద్ధతి. అవి పోయాయి, ఇవి పోయాయి, ఇవి పోయాయి అంటే పోలే పోతాయమ్మా, మీ అమ్మాయి మీ దగ్గర ఉంది కదా అనుకుంటాం. లేదండి, ఆఖరికి మా అమ్మాయి కూడా ఎగిరిపోయింది. ఆడవందార్ గోష్ఠీలు ఉన్నం సోలిల్ ఉన్నన్ సోర్ పిరాటికు ఓ కల్వన్ కొల్లి పిరాటికు అంజవేండువదు ఎన్నో కేట్క. చాలా అందమైనటువంటి ఒక వ్యాఖ్యానాన్ని ఇక్కడ తీసుకొచ్చారండి. ఆళ్వందారులు ఈ పాసురాన్ని చెప్పుకుంటున్నారు. ఆ గోష్ఠిలో వాళ్ళు నాలాయిరాలు నోటికి వచ్చి అర్థాన్ని చేసుకున్నటువంటి మహానుభావులు అలాంటి వారు చెప్తున్నారు. అందువల్ల అలాంటి వాళ్ళ దగ్గర విన్న వాళ్ళకి 10 రకాల జ్ఞానాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు అడిగారట, ఏమండి నాయిక ఒంటరిగా వెళ్ళిపోయింది అంటున్నారు కదా ఇక్కడ, మరి పెరియ తిరుమలలో తిరుమంగయ్యాళ్ళ వారు కల్వన్ కొల్లి అనే తిరువాయిమొழிలో కల్వన్ కొల్లి అనేటువంటి నాయిక ఆవిడ ఒక్కావిడే వెళ్ళిపోయింది. ఆవిడ వెళుతుంటే స్వామి స్వయం వచ్చాడు, స్వామి చేత తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు కదండి. ఇక్కడ స్వామితో వెళ్ళిపోయిన ఆళ్వారు నాయిక పరాంకుశ నాయిక గొప్పదా? ఆవిడ కోసం బాధపడాలా? పాపం ఒక్కావిడే వెళ్ళిపోయిన నమ్మాళ్వార్ల కోసం బాధపడాలా? పరాంకుశ నాయకి కోసం బాధపడాలా? ఇవండి దివ్యానుభవాలు ఎక్కువైపోతే అందులో మునిగినటువంటి భాగవతోత్తములకు వచ్చేటువంటి సంశయాలు అందరికీ రావు. 2 నాయికలను పోల్చారు. ఆ పరాంకుశ నాయకి అంటే తిరుమంగయ్యాళ్వార్లు వర్ణించినటువంటి పెరియ తిరుమలలో నాయికని పెరుమాళ్ళు ఎత్తుకుపోయారు. ఇక్కడ నాయిక పెరుమాళ్ళకి దూరమై ఉండలేక ఒక్కావిడే వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మనం ఎవరి గురించి బాధపడాలండి అని అడిగారట వినేటువంటి శిష్యులు. అది ఏదో చెప్తున్నారు, వింటున్నాం, అయిపోతుంది, ఇలా ఉండదండి. అన్నిటినీ పూర్వాపరాలన్నిటినీ విమర్శించుకుంటూ ఆనందానుభవం పొందుకుంటూ జరిగేటువంటి గోష్ఠి అన్నమాట. అంటేట ఎవరి కోసం ఆత్మీయమైన వాళ్ళు ఎక్కువ బెంగ పెట్టుకోవాలి అంటే కొంతమంది లేచి అన్నారటండి, కల్వన్ కొల్లి పిరాట్టి అంటే తిరుమంగయ్యాళ్వారు అనమాట. వాళ్ళ పిరాట్టికి ఏముందండి, హాయిగా పెరుమాళ్ళు వచ్చారు, తీసుకెళ్లారు. ఉన్నం సోరంలో పిరాట్టి పాపం ఒక్కావిడే వెళ్ళింది, ఈవిడ కోసమే బెంగ పెట్టుకోవాలి అన్నారటండి విన్న భక్తులందరూ. ఆ మాటే చూడండి ఇక్కడ. ఇరువరాయిపోనవర్గలకు వైరెరియ వేణుము. ఇద్దరు హాయిగా వెళ్ళిన వాళ్ళ కోసం కడుపులో బాధ పెట్టుకోవాలా, కడుపు పిసుక్కోవాలా అని ఒక మాట ఉందండి. అంటే కడుపు మీద కొట్టుకోవడం అనమాట, అయ్యో అయ్యో అని. ఇద్దరు హాయిగా ఎగిరిపోయారండి, వాళ్ళ కోసం బాధ ఎందుకు? మరి తన వలియే పోనవళుక్కన్రో, ఈవిడ ఒక్కావిడ పోయిందండి. తని ఒక్కావిడ పరాంకుశ నాయకి, ఈవిడ కోసం బెంగ పట్టుకోవాలి. వైరెరియ వేండవదు ఎన్నెరింద మొదలిగళ్ళు సొల్లా. మొదలిగళ్ళు అంటే అక్కడ వినేటువంటి ఆ గోష్ఠిలో పెద్దలందరూ కూడా చెప్పారట, ఇద్దరు వెళ్ళిన వాళ్ళ కోసం భయం ఉండదండి, ఒక్కళ్ళు వెళ్ళిన వాళ్ళ కోసే భయం. అందువల్ల పరాంకుశ నాయకు కోసం భయం లేదు, మనకి నమ్మాళ్వారి నాయకు కోసమే భయపడాలి అన్నారటండి. అంటే ఆళ్వార్దారు చెప్పారటండి, అలా కాదు అంగనండ్రు కానుగోళ్ కాదు.
పైకి చూసింది లాజిక్, మీరు చెప్పింది ఇద్దరు వెళ్ళారు కాబట్టి భయం లేదు, ఒక్క ఆవిడ వెళ్ళింది కాబట్టి భయం అని మీది పైకి కనపడే లాజిక్. అని అంతకంటే లోపల ఇంకో ప్రమాదం ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. అదొక్కడి ఇరువారు ఎవరక్కం మూమత్తంగాయి కడెత్తదు మూరందదు మర్యాదകൾ. ఇద్దరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారే, జాగ్రత్తగా చూడండి. ఇద్దరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఉమ్మెత్తకాయ తింటే పిచ్చెక్కిపోతారు చూడండి. అలాగా ఆయనంటే ఈవిడికి పిచ్చెక్కేసింది, ఈవిడంటే ఆయనకి పిచ్చెక్కేసింది. ఇద్దరు పిచ్చాడిపోతున్నారు, ఎడిపోతున్నారో తెలియదు. వాళ్ళ కోసం మనం బెంగెట్టుకోవాలి. ఇది విచిత్రమైనటువంటి అన్వయం అన్నమాట. ఎవరకు ఓమత్తంగాయి అంటే ఉమ్మెత్తకాయ తిన్నటువంటి వాళ్ళు, కడిత్తరు మూరందర మర్యాదകൾ. ఎక్కడికి వెళుతున్నామో ఊరెటో దారెటో తెలియదు. ఆ ప్రేమ పారవస్యంలో అలా అలా నడిచి ఏ నోతులో పడతారో ఏ గోతులో పడతారో ఏమైపోతారో. అందువల్ల ఇద్దరున్న వాళ్ళ కోసమే ఇవాళ నంగే పుక్కల్లదు దర్యాడన్న కరెక్ట్. వీళ్ళు అక్కడ దాకా చేరేదాకా గ్యారంటీ లేదండి, ఎక్కడ ఏమైపోతారో తెలీదు. అళ్ళలం పోలం பூங்கழனி அணியாலி புகுவர்களோ அன்றியே லங்கா துவாரத்திலே புகுவர்களோ என்றே అంగు బయరు పెడి. మతిలేని చేష్టలతో ఇద్దరు ఉన్నారండి. ఎందుకంటే ఆయన చూసేవాడికి ఈవిడికి ఒళ్ళు తెలియట్లేదు, ఈవిడిని చూసేటప్పటికి ఆయనకు ఒళ్ళు తెలియట్లేదు. ఓ ఒంటరిగా వెళ్ళిన నాయకైతే ఇలా వెళ్ళాలి అని ఒక లక్ష్యం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. వీళ్ళకి లక్ష్యం లేదు, ఏం లేదు. ఒకరు చూసుకునే ఒకళ్ళు పారవస్యంలో. మన వాళ్ళు చూడండి, సెల్ఫీలు తీసుకుని కొండ చివర్లకు వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి అలా వెళ్ళి డామని పడిపోయిన వాళ్ళని చూస్తున్నాం మనం. ఎన్నో నిజంగా నిజ ప్రపంచంలో చూస్తున్నాం. అంటే ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పడతామా లేస్తామా మునిగిపోతామా బతుకుతామా బతకమా ఈ ఆలోచన ఉండదు. అందువల్ల పరాంకుశ నాయకి ఇద్దరు వెళ్ళారని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ విషయంలోనే మనం చాలా కంగారు పడాలి. ఈవిడ ఇక్కడ చాలా అందమైనటువంటి ఒక పాసుర భావం అన్నారనమాట. ఏంటంటే ఇద్దరు వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు జట్టగా వెళితే భయం లేదు, ఒక్కళ్ళు వెళితే భయం అంటున్నారు. కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఇవళంగే పుక్కల్లదు దర్యాళెన్ను కరుతు అళ్ళలం పూంగళయాణి ఆళి పుగరు వర్కులో. అంటే పరకాల నాయక విషయంలో అందుయే లంకాద్వారత్తులే పుగువర్కలో ఎందులే అంగు వయరు పిడి. ఏమిటంటే ఇది అందం, అద్భుతమైనటువంటి అందం. ఆ అందంలో వాళ్ళు ఎటు వెళతారో ఏం చేస్తారో తెలియకుండా లంకాద్వారంలో లంకాద్వారత్తులే పుగువర్కలో అంటే లంకాద్వారానికి పోతారేమో, అంటే కూడని స్థలానికి ఎటెళ్తున్నామో తెలియక ఒండ్లు తెలియకుండా ఎటువైపు నుంచి ఎటు పోతారో ఎంగిరే అంగు వయరుపిడి ఆనాలు ఎంగేలం పోగలం இருவராயல்லதிராதங்கு எட்டு போயினா இத்தருன்னார் தனியே போன இவள் என் படுகிறாரோ என்று மிகவும் நந்து கோப்படுகிறாள் இவடைய திருத்தாயார். అయ్యయ్యో మా అమ్మాయి ఒక్కతే వెళ్ళిందండి, జంటగా పెడితే పర్వాలేదండి, పడితే ఇద్దరు పడిపోతారు, ఒకళ్ళ తీసుకుంటారు. మా అమ్మాయికి అలా కూడా సాయం లేదు, ఒక్కతే ఒళ్ళు తెలియకుండా వెళ్ళిపోతోంది అని ఈ తిరువాయిమడిలో తాయిమారు భావంతో గిలగిలలాడిపోతోంది అమ్మ అనే విషయాన్ని చెప్తున్నారు. చాలా చిన్న చిన్న విషయాలు కానీ చాలా సరదాగా ఉండే విషయాలు. ఇప్పుడు మామూలుగా చూడండి, ఇద్దరు వెళ్ళారన్నప్పుడు ఆలోచన వ్యాఖ్యాన పద్ధతులు ఎలా ఉంటాయో చెప్పడం. వాళ్ళకేమండి ఇద్దరు వెళ్ళారు, మా అమ్మాయి ఒక్కతే వెళ్ళిందండి, అబ్బో మీరు అదృష్టవంతులండి, మీ అమ్మాయి ఒక్కతే వెళ్ళింది, వాళ్ళిద్దరూ వెళ్ళడం వల్ల పంప ములిగిందండి, ఏమండి ఏమైందండి, ఎంతసేపు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు పొగడుకుంటూ అలా అలా చేతులు పట్టుకుని నడుచుకుంటూ ఎడిపోతున్నారో ఏమయ్యారో తెలియట్లేదండి. అందువల్ల పరాంకుశ నాయకి కోసమే మనం ఎక్కువ బాధపడాలి, నమ్మాళ్ళవారి నాయకుని గురించి మనం బాధపడక్కర్లేదు. ఈవిడ హాయిగా ఎక్కడా ఎక్కడా అని అడుగుతోందనమాట, అడుగుతూ వెళుతోంది. వినవి అన్నారు కదండి, ఎక్కడ తిరుక్కోవడు, ఎలా దారి అంటే మంచి స్పృహలో ఉండి వెళుతోంది. కాబట్టి ఈ అమ్మాయి కోసం మనం బెంగ పెట్టుకోక్కర్లేదు. ఇదంతా నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యాన వైశిష్ట్యం అండి. పాసురంలో ఇవన్నీ లేవు.
కానీ ఆయన మనం అన్ని గ్రంథాలు చదివినప్పుడు అక్కడ తిరుమంగయ్య ఆళ్వారి నాయిక బయలుదేరింది, ఇక్కడ ఆళ్వారి నాయిక బయలుదేరింది. ఎవరి కోసం బాధపడాలి అంటే తిరుమంగయ్య ఆళ్వారి నాయకు కోసమే బాధపడండి ఎక్కువ. ఎందుకంటే పారవస్యంతో ఒళ్ళు తెలియకుండా ఇద్దరు ఎటుపోతారో ఏమైపోతారో. ఇక్కడ మా పరాంకుశ నాయకి తిరుక్కోవలూరు వెళ్ళాలనుకుంటోంది, మధ్యలో దారి అడుగుతోంది, అందువల్ల అడిగినట్లుగా తెలుసుకొని వెళుతోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ సరదాగా చమత్కారం చేశారు. అల్పసారంగళై వై వై సువైత சுவைத்தகன்று ஒழிந்தேனெங்கள்படியே பகவத்கோஷ்டிக்கு இனி ஆளாக மாட்டாராகாதே என்னும்படி శ్రద్ధాదిగడాలై కై కழிந்தவர். ఇక్కడ అనుభవ అల్పసారంగళై వయసు వైతగన్రొழிந்தேன்னு ఎంగరపడియే. ఈవిడ వెళ్ళిందండి, చాలా బాగుందండి. ఏదో గుణాలు లేని విషయాన్ని ఆశ్రయించి వెళ్ళింది అంటే తిరిగి వచ్చేస్తుంది, అది మంచివి కాదు చెడ్డవని తెలుసుకుంటుంది అని. కానీ ఇక్కడ జరిగిన ప్రమాదం ఏమిటంటే చాలా పెద్ద పెద్ద విషయాన్ని, గుణాధిక విషయాన్ని ఈవిడ ఆశ్రయించింది. అనుభవంలో అల్పత్వం, నరకత్వం, తర్వాత గుణహీనత్వం అని 3 విషయాలు ఉంటాయిటండి. దాన్ని మనకి కింద వ్యాఖ్యానంలో కూడా 5-6 లైన్ల తర్వాత ఇచ్చారు జయ్యర్ అరుంబదర్ని. ఇవత్తినుడయ్య అల్పత్వత్తయ్యం భగవద్ విషయత్తినుడయ్య అపరిమితత్వయ్యం మరుడెచ్చైగరా విషయానుభవత్తుకు అల్పత్వం నరకావహత్వం குணஹீனத்துவம் என்ன போலே 3 தோஷங்கள் உண்டாகையாளே. அதில் பிரதமம் ఇవత్తునుడయ్య అల్పత్వత్తయ్యం. 3 దోషాలండి జనరల్ గా మనుషులకు ఉండేది. చిన్న విషయాల కోసం అంటే పెరుమాళ్ళను వదిలేసి అల్ప విషయాల కోసం మనం చాలా ఆరాట పడతాం. నరకావహత్వం, అవి మనకి నరకాన్ని ఇస్తాయి. గుణహీనత్వం, ఉన్న గుణాలను కూడా పోగొడతాయి తప్ప మంచినివ్వవు. కాబట్టి భగవద్ విషయంలో అల్పత్వం కాకుండా అపరిమితత్వం ఉండాలి అనేటువంటి విషయం తెలిసిన అమ్మాయి అండి మా అమ్మాయి. మా నమ్మాళ్ళ వాళ్ళకి అవన్నీ తెలుసండి. సంసారిகளுக்கு இனி ஆளாக மாட்டார் என்னும்படி நாட்டாரோடி எல்வஜெந்து கொள்ளமாளா என்ப வெள்ளத்தை కుజెక్కై కజిందపడి సల్లుగిరదు. అబ్బా, మా అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయిందండి. ఈవిడ కొళ్ళమాళా ఇన్బం, మామూలు విషయాన్ని చూసి వెళ్ళిపోతే నేను బాధపడేదాన్ని కాదు, అనుభవించే కొద్దీ ఇనుమడించే ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ పెరుమాళ్లను ఊహించుకుంటూ వెళ్ళిందండి. నరకాన్ని అందించే విషయాలు ఇవన్నీ రహస్య అనుభవాలు. ఆ స్థితి పోయింది మా అమ్మాయికి. భగవద్ విషయాన్ని ఆశ్రయించింది. అందరూ తెలుసుకునేలాగా ఈ అమ్మాయికి ఆయన అంటే చాలా ఇష్టంట. ఇది అందరూ జనరల్ గా చెప్పుకునే విషయం కాదు, రహస్యంగా చేసేసుకోవాలి. అలాంటిది ప్రపంచానికి అంతటికి తెలిసేలాగా చేసింది. ఇంకా క్షుద్ర విషయాలను ఆశ్రయించే స్థితి పోయింది, గుణాధిక విషయాలను ఆశ్రయించేటువంటి స్థితి వచ్చింది. ఎన్ని విషయాలని ఇక్కడ చెప్తున్నారు. నరకావహమాన விஷயத்தை பத்தி பிறர் அறியாமை போக்க கடுமைவர் స్వరూపానురూపమాన విషయத்தை పத்தி பிறர் அறியாமே పోంబడియా విజందదు. భగవద్ విషయ అనుభవంలో మునిగిపోయి ఇతరులు చూస్తున్నారంటే చూస్తే చూడాలనే చేస్తున్నాను అన్నట్లుగా ఉంది. కొంతమంది ఉండే అరే అందరూ చూసి నవ్వుతారు, అందరూ చూస్తారు, చూడాలనే చేస్తున్నా ఏమిట చూస్తే అంటారు చూడండి. అలాగే ఆడవారినైతే వెళ్ళిపోయాను అందరూ అనుకొని ఆ ప్రేమ అలా అనిపిస్తుందేమోనండి, మనకి తెలియదు. ఆ ప్రేమ పక్షులకైతే ఆ భావాలన్నీ నేను వెళ్ళిపోతే ఏమిటి కాసేపు ఏడుస్తారు కూర్చుంటారు అంతే కదా. ఇప్పుడు ధోరణి ఎలా ఉందండి, చచ్చినట్టు వాళ్ళే మన ధోరణిలోకి వస్తారు. కొన్నాళ్ళు అయ్యాక పెళ్ళయిందని తెలిస్తే పిల్లల్ని దూరం చేసుకోరు, లేదు మనవలు వస్తారు, ఇంకా మనవలు వాళ్ళని వీళ్ళని కలిపేస్తారు. లోకం తెలియాలనే చేస్తున్నాను, ఇలా చేస్తే కానీ నా ప్రేమను నేను గెలిపించుకోలేను అని మరీ తెగించి వెళ్ళిపోయినటువంటి ప్రేమతత్వం. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఈ గుణాలన్నీ చదువుతూ ఉంటే. క్షుద్ర విషయத்தை பத்தி வஞ்சிக் கஞ்சாவே போகக்கடைவர் குணாதிக விஷயத்தை பற்றி
పలి కంజద్దపడి ఆనారు. పలి అంటే నిందడు. క్షుద్ర విషయాలు పట్టుకుని నింద కాకుండా గుణాధిక విషయాలను పట్టుకొని ఈవిడ చాలా ఆనందిస్తుంది. ఎన్నుడై మై పుక్క విడత్తిలే నానం పోయి పుక్కల్లదు నిల్లేని ఎంగిరాళ్ళు తాయారు. ఎంగిరాళ్ళు అంటే ఇది తాయారు అనే మాట. మా అమ్మాయిని విడిచి, మా అమ్మాయి వెళ్ళిపోయింది సరే, అదొక్కతే నా ఆస్తి, దాన్ని విడిచిపెట్టి నేను ఉండలేను, కాబట్టి నేను కూడా దాని మార్గంలోనే పోతాను అనుకుంటోంది తండ్రి ఆళ్వార్తాయ. చూసారా లోక సహజమైన గుణాన్ని నంబెళ్ళయ్య గారు ఎలా చెప్పారో. పోతే పోయింది అని వదిలిపెట్టుకోదండి తల్లి. ఫోన్లే తప్పు చేస్తే చేసింది ఆదరిద్దాం అని చెప్పి సహించేటువంటి మాతృ హృదయ ఆవిష్కరణ అన్నమాట ఇది. ఆవిడంటోందిట ఎన్నుడైమై పుక్క విడత్తిలే అంటే నా నిధి ఈవిడ, నా నిధి వైత్తమానిది మా అమ్మాయి. ఈ పాసరం వైత్తమానిది కదండి, నాకు నిధి ఎవరు? మా అమ్మాయి. కాబట్టి మా అమ్మాయి పుక్క విడత్తిలే ఎక్కడికి వెళ్ళిందో నాను పోయి పుక్కల్లదు నిల్లే, నేను అక్కడికి వెళ్లకుండా ఉండలేను. అంటే ఆళ్వార్లుగా, నాయకిగా, సఖిగా, మాతృభావంగా పరిపూర్ణమైనటువంటి అవతారం తిరుక్కోళ్ళూరికి ప్రవేశించింది అన్నారు. అన్ని విధాలుగా వీళ్ళందరూ కలిసి తిరుక్కోవళ్ళూరికి వెళ్ళారు. ఎలాగ అయ్యంగిరాళ్ లక్ష్మణేన గతాంగతిం ఎంగిరపడియే. దీనికి అందమైనటువంటి రామాయణ శ్లోకాన్ని ఒకదాన్ని చెప్పారండి. ప్రమాణ తిరట్టులో చూసుకుంటే మనకు ఆ శ్లోకం కనిపిస్తూ ఉంటుంది. చాలా లక్ష్మణుడు లేకుండా నేను కూడా ఉండలేను అనేటువంటి విషయం ఏంటంటే అయోధ్యాయ పతిం వీరం తతో యాస్యామ్యహం వనం ప్రవేశయత సంభారాం ఆమాభూత్ కాలాత్యయో యదా ఆలస్యం అవ్వకూడదు. అద్యైవాహం గమిష్యామి లక్ష్మణేన గతాం గతిం అని సుందరకాండలో చెప్పినటువంటి ఒక అందమైనటువంటి మాటని ఇక్కడ చెప్పారండి. ఏంటి అక్కడ ఉండేటువంటి విషయము? లక్ష్మణుడు దూరం అయ్యాడనే శోకంతో రామచంద్రుడు ఇక్కడ అద్యైవాహం గమిష్యామి లక్ష్మణేన గతాం గతిం, ఇప్పుడు నేను కూడా లక్ష్మణుడు వెళ్ళిన ఉత్తరరామాయణంలో నేను కూడా లక్ష్మణుడు వెళ్ళినటువంటి దారిలోనే పెడతాను అని రాముడు లక్ష్మణుడితో పాటు పోవాలి అన్నట్లుగా తల్లి రూపంలో తాయిమారవస్థలో ఉన్న నమ్మాళ్ళు వాళ్ళు మగళ్ రూపంగా ఉన్న నాయిక స్వభావంలో ఉన్న ఆ అవస్థని వెన్నంటి వెడుతున్నారు. అంటే వారి మనస్సులో ఆళ్వార్లుగా తిరుక్కోవలూరు వెళ్ళడము, నాయికగా ఆ స్వామిని పొందడము, తల్లిగా తాను కూడా అనుసరించి వెళ్ళడము. ఎన్ని భావాలు చెప్పారండి. ఎన్ని విషయాలని ఇక్కడ అన్ని అవస్థలుగా మనకి చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇవాళ వ్యాఖ్యానాల్లో మనం తెలుసుకున్నాము. దేవేశం కోలనాథం నతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన జనగమ శిరో యోగి భండారకోచ గోవిందం కోరనాదేన సర్కురుతే సింధు సింధుం మాలాధృత్యామనార్యో మమ హృది నిదే రామ పద్మాక్షనాథాన్ తిరువరుణ్మాల్ సేన మొదలిసడు గోపన్నాథమని సీరియత్ పండార్ மணக்கால் நம்பி சென்றாமாள் வந்தார் குருமாலாதட குருகை பிறார் கம்பாமித்ராசர் கோவிந்தர் கூரே சர்பட்டர் வேதாந்துமணி இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே இந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் தென்மலையாழ்வார் பதங்கள் முன்னங்கள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாச சுதாய குணசாலினே नम श्रीशैलनाथाय कुंती नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैंकर्यशालिने श्रीशैले सदया पात्रं देवत्यादि गुणात्मकं यतीन्द्र प्रवणं वन्दे रम्या जामातरं मुनिं वायु तिरुवाय मणि पिள்ளை மாதுகவாழ்வாழ் மனவாழ மாமுனிவன் வாலிய வன்மார் திருவாய் மணி பிள்ளை மாலினத்தோர் பேரும் மடிவுரை கொள் சேர் ஸ்ரீரங்க சிம்ம விவேதிக பாத சேவா प्राप्ताखिल द्रविड़ विजय हस्त जातम
శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సస్యశ్యాములైవల్యమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవది శ్రీలక్ష్మణార్యుతం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం.